ఉప్పల ఫౌండేషన్ అనేది నిజంగా సేవా దృక్పథంతో మొదలుపెట్టిందా, లేకపోతే రాజకీయాల్లోకి రావడం కోసం, రాజకీయానికి ఒక ఎత్తుగడ కోసం ఏమైనా మొదలుపెట్టిందా? అవన్నీ కావు. 25 ఏళ్ల కిందనే ఫౌండేషన్ పెట్టినా. ఓకే, అప్పట్లోనే ఉప్పల ఫౌండేషన్ నేను ఏదో ఎమ్మెల్యే కావాలనో, కౌన్సిలర్ కావాలనో, సర్పంచ్ కావాలనో పెట్టింది కాదు. నేను ఏంటంటే మా ఊరు లక్ష్మీదేవపల్లె. లక్ష్మీదేవపల్లె గ్రామంలో ఉప్పల విశ్వనాథం, ఉప్పల అనంతలక్ష్మి గారికి పుట్టిన చిన్న కొడుకును నేను. పుట్టిన తర్వాత కూడా మా కులానికి అగ్రకులం అయినా కానీ మామూలు కుటుంబమే. ఆ రోజు కూడా 5 కిలోమీటర్లు నడుచుకుంటూ నారాయణరావుపేటకు పోయేసి చదువుకున్న రోజులు. అప్పుడు ఏదో పాత సైకిల్ కొనుక్కొని 5 కిలోమీటర్ సైకిల్ దొక్కుకుంటా 10th క్లాస్ వరకు నారాయణరావుపేట స్కూల్లో చదువుకున్నాను. ఓకే, తర్వాత అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఒక వ్యాపారం పెట్టుకొని ఇవాళ ఒక 1000-1200 మందికి ఉద్యోగ కల్పనకు కూడా నేను చేసిన, ఒక కార్మికులకు న్యాయం చేసే విధంగా. వాళ్ళకి ఏ పెళ్ళిళ్ళైనా ఏదైనా కానీ వాళ్ళకు బట్టలు పెట్టుడు, బంగారం పెట్టుడు అన్నీ కూడా చేస్తున్నాం. ఓకే, సో కానీ ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మీకు ఏ హామీ ఇచ్చారు? శ్రీనివాస్ గుప్తా మీరు వస్తే మీకు ఇది ఇస్తాం, లేకపోతే ఇది అని చెప్పేసి ఏమన్నా హామీ, బలమైనటువంటి హామీ ఇచ్చారు? ఏం లేదు, అవమానం ఉన్న దగ్గర పార్టీలో ఉండొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. బీఆర్ఎస్ పార్టీలో నాకు అవమానం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? ఒక కార్యకర్త లెక్క, ఒక సైనికుల లెక్క పనిచేయడానికి. నేను ఏదో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ కావాలని అనేది నాకు ఇప్పుడే ఈమని చెప్పేసి నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి చర్చలు పెట్టలేదు. ఇలా ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో, సోనియమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ పాలన తీసుకురావడానికి ఆయన 6 గ్యారెంటీలు పెట్టిండు. 6 గ్యారెంటీలలో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ప్రతి ఒక్క కులంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నా మెయిన్ ఎజెండా ఏంటంటే వైశ్యుల కోసం 10 ఏళ్ల నుంచి నేను గజ్వేల్ నుంచి కూడా పాదయాత్ర చేసిన, వైశ్య కార్పొరేషన్ కావాలని. అప్పటికి ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా జాయిన్ కాలే. ఆ రోజు నుంచి ఎంతోమంది వైశ్యులు కూడా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, కేసీఆర్ గారికి దగ్గర ఉన్నావు, కేటీఆర్ గారికి దగ్గర ఉన్నావు, నువ్వు కార్పొరేషన్ చైర్మన్గా తీసుకున్నావు, మా కులాన్ని మర్చిపోతున్నావు, నువ్వు వైశ్య కార్పొరేషన్ ఇప్పిస్తా అన్నావు, ఏమైంది అని చెప్పేసి నేను తెలంగాణ భవన్లో దాదాపు 10,000 మందితో నేను జాయిన్ అయినా. కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి కూడా, కేటీఆర్ గారు నేను మాట్లాడిన తర్వాత కూడా స్పీచ్లో కూడా చెప్పిండు, వైశ్యుల కోసం ఉప్పల సీనన్న చెప్పినందుకు నేను వైశ్య కార్పొరేషన్ ఇస్తాం, రెడ్డి కార్పొరేషన్ కూడా ఉన్నది, 2 కూడా మేము మేనిఫెస్టోలో కూడా పెడుతున్నామని చెప్పిండు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇవ్వాలి కదా. నేను 100 సార్లు అడిగినాం, కార్పొరేషన్ రాలేదు. ఇలా నేను పదవుల కోసమో స్వార్థం కోసమో నేను బీఆర్ఎస్ పార్టీలో కాదు, ప్రజల కోసం పొద్దుగా లేస్తే ఏ పోలీస్ స్టేషన్ల పనో, ఎంఆర్ఓ ఆఫీసుల పనో, వైట్ కార్డులు కావాలనో, మా దాంట్లో వైశ్యులే కాదు అన్ని కులాల నుంచి నా దగ్గరికి వస్తారు పొద్దుగా లేస్తే. నా వాళ్ళందరికీ నేను న్యాయం చేయడానికే, ఇలా పనిచేయడానికే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. ఓకే, కానీ మీకు తెలియదు ఏముంది, మొదటి నుంచి మీరు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులే కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఇంతమంది నాయకుల మధ్య ఉప్పల శ్రీనివాస్ ఎట్లా సస్టైన్ కాబోతారు, ఎట్లా ఉండబోతారు? 100% సక్సెస్ అవుతా. మీరు చూస్తారు కదా, పొద్దుగా లేస్తే నేను జనంతో ఉంటా, కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంథన్ చేయడానికి ఉంటా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు, 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలన ఉంటుంది. ఈ 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా నడుస్తాయి. ఇటు రైతులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళకి ఇండ్ల పథకం కావచ్చు, ఏదైతే చెప్పినరో ఇలా దాదాపు 35 కోట్ల మంది ఈ 120 రోజులలో మహిళలు బస్సులో ప్రయాణం చేశారు. ఇలా దేశం మొత్తంలో ఎక్కడ కూడా లేదు. ఓన్లీ కర్ణాటకలో ఫ్రీ బస్సు ఉన్నది, తెలంగాణలో ఫ్రీ బస్సు ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో లేదు, ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలలో లేదు, ఓన్లీ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరికీ, ఇప్పుడు మహిళలందరికీ కూడా బస్సు ఎక్కగానే ఇది వరకు 300 టికెట్, 200 టికెట్, ఎక్స్ప్రెస్ ఎక్కితే బస్సు, లోకల్ బస్సులు ఎక్కినా కానీ పైసలు ఉండే. ఇలా వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర అమ్మగారింటికి పోతురు, అత్తగారి ఇళ్ళకి పోతురు, అన్న దగ్గరికి పోతురు ఆడబిడ్డలు. మళ్ళీ అటు పోతే ఇలా గుళ్ళు ఉన్నాయి, యాదాద్రి టెంపుల్ కొత్తగా కట్టారు, యాదాద్రి టెంపుల్ పోతురు, వేములవాడ టెంపుల్ పోతురు, కొమరెల్లి టెంపుల్కు, కొమరెల్లి మల్లన్న దగ్గరికి పోయి కూడా చాలా మంది పోతురు. దాంతో కూడా టెంపుల్లో కూడా అందరికి కూడా దర్శనం అవుతుంది ఫ్రీగా. కానీ ప్రధానంగా మీరు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా డమ్మీ అభ్యర్థులే. కేవలం బీజేపీ నాయకుల గెలుపు కోసము కాంగ్రెస్ దోహదపడుతుంది, సహాయపడుతుంది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏం చెప్తారు, నిజంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? కాంగ్రెస్ బీజేపీ ఒక నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ మోడీ మధ్యలోనే పోటీ నడుస్తుంది ప్రధానమంత్రికి. అటువంటిప్పుడు ఎట్లా ఒకటైతే కాంగ్రెస్ పార్టీతో ఎక్కడైనా బీజేపీ పార్టీ అలయన్స్ ఉందా? ఇంకా వేరే ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ తోటి పనిచేస్తుంది తప్ప. ఇప్పుడు బీహార్ ఉన్నది, నితీష్ కుమార్ తోటి అలయన్స్లో అయిండు మోడీ గారు. ఇక్కడ మాత్రం అట్లా లేదు కదా ఇవాళ. ఎందుకంటే మోడీ గారు ఆల్రెడీ 10 ఏళ్ళు చేసిండు కాబట్టి ఒకసారి అవకాశం వస్తే బాగుండు, ఆయన అందరూ కలిసి ఆశీర్వదిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా ప్రచారం చేస్తాం. రేపు ఒక 14-15 మంది ఎంపీలు కావాలని చెప్పేసి ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి కూడా మల్కాజ్గిరికి ఒక మహిళను, ఒక ఆడబిడ్డను ఓటేసి ఆశీర్వదించమని చెప్పేసి చెప్తున్నాం. ఇలా గెలవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఓకే.